చెప్పండి సార్, దీన్ని ఎట్లా చూస్తారు ఈ ఎలక్షన్ మీరు? ఈ ఈ బై ఎలక్షన్స్ అనేవి జూబ్లీ హిల్స్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు 3 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ సేవలు అందించిండ్రు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన హఠాత్ మరణం చెందడం, మరి ఆయన సర్వస్థులు కావడము, మరి ఆయన స్థానంలోనే మరి ఆయన సతీమణి సునీతమ్మ గారికి ఈ టికెట్ ఇవ్వడము. సునీతమ్మ గారు కూడా సేవాభావంతో నా భర్త చనిపోయిండు కదా, ఈ కాన్స్టిట్యున్సీకి నా భర్త చాలా సేవలు చేసిండు, కొన్ని మిగిలిపోయిన బాధ్యతలు అని చెప్పేసి తన యొక్క భర్త గోపీనాథ్ గారి యొక్క ఆశయాలను బతికించాలని చెప్పేసి ఈ జనాలకు ఏమైనా చేయాలి అని చెప్పేసి తాను ఫీల్డ్లో ఉన్నది. ఖచ్చితంగా చేయాలని చేస్తుంది ఆమె, చేస్తారు వారు. ఎందుకంటే సునీతమ్మ గారు చాలామంది రాజకీయం చేసి ఏడిస్తే కూడా ఆమె ఆవేదన అండి, భర్త చనిపోతే బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. దాన్ని రాజకీయ నాయకులు ఆ రకంగా ఆపాదించడం అది సబబు కాదు. ఒక ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచు భర్త చనిపోయిన బాధలో ఉంటే వాళ్ళు ఏడవడం అని చెప్పేసి వాళ్ళు వక్రీకరించి ఈ రకంగా చేయడం అది బాధాకరమైన విషయము. ఎందుకంటే తన భర్త ఆశయాలను బతికించాలని చెప్పేసి ఆమె ఫీల్డ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జనాలు కూడా టీఆర్ఎస్ని ఆదరిస్తారు. మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులైనారు. ఆయన చేసిన కార్యక్రమాలు, సేవాభావాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఆదరిస్తారు. ఇక్కడ అసలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అనేది పోటీలే లేరని మేము భావిస్తున్నాం. ఇక్కడ జనాదరణ చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుంది, రిఫరెండం కాదండి, అసలు పోటీ వాళ్ళు గెలవరు. అంటే ఇక్కడేమో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజే గెలుపు ఖరారైంది అని చెప్పేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాడరు కింది నుంచి పై స్థాయి దాకా వాళ్ళు అనుకుంటున్నారు. మరి చెప్తారండి, అది ఆరంభ శూరత్వం. అది ప్రారంభంలో గొప్పగా చెప్పుకుంటారు, జనాల్లో తిరిగేసరికి వాస్తవాలు తెలుస్తుంది కదా, ఆరంభ శూరత్వం అంటారు. ప్రారంభంలో ఎవడైనా మేము గెలుస్తామని సహజంగా ఏ అభ్యర్థి అయినా ఈవెన్ ఇండిపెండెంట్ అయినా నాకు జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఫీల్డ్లో పోతే క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తే జనాల నుంచి ఏ రకంగా వ్యతిరేకత వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలే. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ గొంగడేసింది అక్కడనే ఉంది, అభివృద్ధి పడికేసింది. మరి తాను ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీలు అవన్నీ నెరవేర్చలేకపోతున్నాడు. మరి దాన్ని ఏ రకంగా చూస్తారు? జనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు. తాను పెన్షను 2000 నుంచి 4000 అది చేయలే. ప్రతి ఇంటికి 2500 అన్నారు, పిల్లలకు స్కూటీ అన్నారు, తులం బంగారం అన్నారు. అది జనాలు అడుగుతారు కదా. మరి మీరు కళ్యాణ లక్ష్మి ద్వారా అప్పుడు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, మీరు అదనంగా ఏం చెప్పినంటే ఆ 1,00,000తో పాటు అదనంగా మేము తులం బంగారం అని ఇస్తున్నారు. మరి జనాలు ఆడపిల్లలు నిలదీస్తారు, ఏమంటే మీ తులం బంగారం ఎక్కడ పోయింది, మరి స్కూటీలు అన్నారు కదా అవన్నీ ఎక్కడ పోయినాయని నిలదీస్తున్నారు. ఇది అంటే వాళ్ళు కూడా గదే అంటున్నారు, మహిళల ఓటు మాకు ప్రధానము, ప్రామాణికమే, మేము కోటి మహిళలను కోటేశ్వరాలను చేస్తామన్నాం, చేస్తున్నాం, కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మహిళలకు ఏ పథకం కావాలన్నా మహిళనే ప్రామాణికం. ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, సబ్సిడీ గ్యాసు, అంటే అన్ని విధాలుగా కూడా మేము మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. కాబట్టి మహిళా ఓటర్లంతా మా వైపే, మేము ప్రచారాలు చేయకుండా గెలిచేది మేమే. ఇక్కడ నుంచి జూబ్లీస్ నుంచే స్టార్ట్ అవుతుంది, స్థానిక సంస్థలలో కూడా గెలిచేది మేమే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అది తప్పండి. మహిళలకు మీరు ఏ రకంగా కోటీశ్వరులు చేసింది చెప్పండి. ఒక్క పథకం మన మహిళలకు చేసిరా? అది ఫ్రీ బస్ అని చేసిరు, కొట్టుకొని వస్తూ ఉన్నారు. మరి అది గ్యాస్ సబ్సిడీ ఎవరికి వస్తుందో రాదు ఎవరికి తెలియదు, ఇంతవరకు రాలేదు. మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండే. మహిళలకు పెద్ద పీట వేసింది, మహిళా సంఘాలను బలోపేతం చేసింది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. ఇప్పుడు చూడండి, మీరు గల్లీలో తిరుగుతూ ఎంత వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందండి. ఏది అభివృద్ధి పడికేసింది, అభివృద్ధి చేయలే ఎక్కడ. గ్రామాలలో కూడా లేదు. ఇక్కడ ఈ ముఖ్యంగా బీఆర్ఎస్ని గతంలో ఏ విధంగా అయితే ఆదరించిందో ఈ సిటీ శివారు ప్రాంతం మొత్తం పట్టణాలు, అదే రకంగా ఇప్పుడు కూడా ఆదరిస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపిస్తారు. గ్రామాల్లో మరి స్థానిక సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్ నినాదం పోయింది, అది బెడిసి కొట్టింది. బీసీ రిజర్వేషన్ అమలు చేసే పద్ధతి అది కాదు. ఎందుకంటే దాన్ని 9 షెడ్యూల్లో చేర్చి అది చట్టం చేయాలి, అది ఆ రకంగా చేయలేదు రేవంత్ రెడ్డి గారు, అది ఫెయిల్ అయింది. మరి జనాల్లో గ్రామాల్లో కూడా వ్యతిరేకత
ప్రభుత్వం మీద ఉంది. ఇది ఖచ్చితంగా గ్రామాల్లో ఓడిపోతారు, ప్లస్ ఇక్కడ కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయే అవకాశాలు 100% పక్కా. థ్యాంక్ యూ.